స్త్రీ వ్యవస్థ రోజు రోజుకి అంటే దిగజారుతున్న పర్సంటేజీ, అంటే దుర్మార్గపు ఆలోచనలు, వాళ్ళు బూతులు మాట్లాడటం కానీ, లేదా సిగరెట్లు తాగటం కానీ, దుర్భాషలాడడం కానీ, మందు కొట్టేయటం లాంటివి కానీ, చాలా క్యాజువల్గా వాళ్ళ డ్రెస్సుల విషయాల్లో కానీ ఆ పర్సంటేజ్ ఒక్కసారి చూడండి. స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకుంటున్న ఆ ఆడపిల్లలు, స్త్రీలు, వివాహిత స్త్రీలు కూడా ఒక్కసారి ఫేస్బుక్ చూడండి. వాళ్ళ ముందు కూర్చొని ఇంటర్వ్యూలు చేయడం అవసరమా? వీళ్ళ నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం, ఏం చెప్పించాలనుకుని ఇంటర్వ్యూవర్స్ బయలుదేరుతున్నారు. ఈ సోదంతా మనకు అవసరమా? ఆవిడేంటి ఇంత పవర్ఫుల్ కెమెరాస్ ముందు కూర్చుని ఇంత వరస్ట్గా టైంపాస్ చేస్తున్నారా? వీళ్ళని సెలబ్రిటీస్ అంటారా? మళ్ళీ ఈ దరిద్రపు సెలబ్రిటీ హోదాలో మళ్ళీ వీళ్ళు బెట్టింగ్ యాప్స్ చేయటమా? కొన్ని వందల మంది, వేల మంది ఆత్మహత్యల కారకులు కావటమా? మీకు అసలు జీవితం అంటే విలువ ఉందా? మీకు ఎంత గొప్ప జీవితం అండి! ఈ జీవితాన్ని ధన్యం చేసుకునే మహానుభావుల రెఫరెన్స్ మీకేమీ కనపట్లేదా? ఛత్రపతి శివాజీ 395వ జయంతి చేసుకుంటున్నాం ఈ రోజున. మహాత్మా అంటే దాని అర్థం ఏంటి? ఆయన వెళ్ళిపోయిన 395 సంవత్సరాలు బతికున్నాడా మన హృదయాల్లో? చావా సినిమానే ఏం సినిమా అది? చావా సినిమా వస్తే అసలు మొత్తం ఉడికిపోలేదు హిందువుల రక్తాలన్నీ. వెండి తెర మీద చూస్తున్నప్పుడు, అంత పెద్ద స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు మన వాళ్ళని ఇంత నాశనం చేశారు. ఇప్పుడు జ్ఞానాగ్ని రగులుతోంది జనాల్లో. దీనికి ఒకానొక కారణం మహాత్ముడు మోడీ కూడా